హలో, ఈ వీడియోలో మీకు ఒక రెమెడీ చెప్తాను. ఈ మధ్య స్టార్ మాలో కుక్కు విత్ జాతిరత్నాలు 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయింది కదా. అందులో రాకేష్ గారు చేసిన ఒక స్పెషల్ రెసిపీ గోంగూర ఉల్లిపాయ బిర్యానీ. ఆ బిర్యానీ టేస్ట్ చేసిన జడ్జెస్ రియాక్షన్స్ చూస్తే నిజంగా మనకు వెంటనే ట్రై చేయాలనిపిస్తుంది. మొదటగా చెఫ్ సంజయ్ తుమ్మా టేస్ట్ చేసి ముంబా ముంబా అంటూ లేచి క్లాప్స్ కొట్టారు. ఆ ఒక్క రియాక్షన్ చాలు ఆ వంటకం ఎంత డెలిషియస్గా ఉందో అర్థం చేసుకోవడానికి. తర్వాత శ్రీదేవి టేస్ట్ చేసి యమ్మీ టమ్మీ హ్యాపీ అంటూ పొగిడేశారు. ఆ మాటల్లోనే ఆ టేస్ట్ మొత్తం వినిపిస్తుంది. కానీ అందరిలో మోస్ట్ ఎమోషనల్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆలీ గారు. ఆయన ఏమన్నారంటే, నేను షూటింగ్ నుంచి వచ్చేటప్పటికి మా అమ్మ నా కోసం ప్రేమగా మంచి మంచి వంటలు చేసేది. ఆమె వంట స్మెల్ ఇంటి చివరి వరకు వచ్చేది. నీ వంటకం ఆ అమ్మ చేతి రుచిని, ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసింది అని చెప్పారు. అంతేకాదు రాకేష్ గారిని దగ్గరికి పిలిచి అప్రిషియేషన్గా డబ్బులు కూడా ఇచ్చారు. ఆ మాటలు విన్న రాకేష్ గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. అది చూశాక ఈ వంటకం నిజంగా అంత టేస్ట్గా ఉందా అని నేను కూడా ట్రై చేశాను. నిజం చెప్తున్నా, ఒక్క ముద్ద తిన్నాక వావ్, ఈ టేస్ట్ మాటల్లో చెప్పలేం, అద్రిపోయింది అనిపించింది. గోంగూర ఫ్లేవర్, ఉల్లిపాయల స్వీట్నెస్, బిర్యానీ అరోమా 3 కలిసిపోయి ఒక నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఒక రెమెడీ చెప్తానన్నాను కదా. ఏదైనా సరే అనారోగ్య సమస్య రిపీటెడ్గా వస్తుంది అనుకున్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడుకుంటూ ఈ పరిహారాన్ని పాటించాలి. ఏదైనా అమావాస్య దాటినటువంటి ఫస్ట్ సండే రోజు ఈ పరిహారం పాటిస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏదైనా కారణం చేత ఫస్ట్ సండే కుదరకపోతే ఏ సండే అయినా పర్వాలేదు. ఆ పరిహారం ఏంటంటే, ఎవరికైతే పదే పదే అనారోగ్యం వస్తుందో వారు ఎంత బరువు ఉంటారో అంత బరువు గోధుమలు తీసుకొని వారి పేరు మీద ఎవరికైనా పేదవారికి పంచిపెట్టాలి. దీనిని అందరికీ ఈక్వల్గా షేర్ చేయాలన్న రూల్ కూడా ఏం లేదు. మన ఇష్టం, మనం ఎవరికి ఎంత ఇవ్వాలనుకున్నామో అంత దానం చేయొచ్చు. దీనివల్ల ఎవరికైతే పదే పదే అనారోగ్యం కలుగుతుందో ఆ వ్యాధి ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఏదైనా సరే నమ్మకంతో చేయండి, హాయిగా ఉండండి. నచ్చితే ట్రై చేయండి. ఇక్కడ గోంగూర ఉల్లిపాయ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.